నమస్తే, నేను సిరి. తెలంగాణలో కొత్త హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది. దానికి 2583 కోట్ల రూపాయలతోని అయితే దీనికైతే నిర్మాణం చేస్తున్నట్టయితే మరి తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది అంటే ఇందులో 100 ఎకరాలతోని 10 బ్లాక్లతోని ఈ భవనం అయితే నిర్మిస్తున్నారంటే మొత్తానికైతే ఇది చూస్తుంటే ఆర్ట్ కాలేజ్ ఏదైతే ఉస్మానియా ఆర్ట్ కాలేజ్ ఉందో ఆ నమూనాతోని ఏదైతే కొత్త హైకోర్టు ఏదైతే ఉందో ఆ నిర్మాణం అయితే జరుగుతుంది అన్నట్టు మనకి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్షన్ ఫౌండర్, CEO, టెడెక్స్ స్పీకర్, రియల్ ఎస్టేట్ రంగంలో లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో నూతన హైకోర్టు నిర్మాణం మనకు తెలిసిందే. సో 100 ఎకరాల్లో మనకేంటంటే 10 బ్లాక్లలో ఈ భవనం అయితే నిర్మిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇదేంటంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నమూనా ఏదైతే ఉందో దానిలాగా నిర్మిస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు సార్. సో మరి దీన్ని ఎలా చూడాలంటారు? మరి ఇది ఇంత కాస్ట్లీ అవుతుంది కదా, మరి దాని చుట్టుపక్కల కూడా ఏరియా అంత కాస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? మీరు ఈ ప్రశ్న ఎప్పుడూ అడగాల్సింది. ఆల్రెడీ శంకుస్థాపన చేసినప్పుడు దాని రేట్లు చుట్టుపక్కల రేట్లు పెరిగిపోయాయి. ఎందుకంటే రాజేంద్ర నగర్ అనేది వెరీ సిటీలో ఉన్న సిటీకి దగ్గర ఆల్మోస్ట్ సిటీలో ఉన్న ఏరియా. అండ్ అప్కమింగ్ టు బెంగళూరు హైవే కానీ బెంగళూరు హైవే చూసుకుంటే చాలా ప్రసిద్ధం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కోర్టులో 10 బ్లాకులు ఉంటే వివిధ డివిజన్లు ఉంటాయి. క్రిమినల్, లా, పర్సనల్, హ్యూమన్, ఇవన్నీ చాలా డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్ 10 డిఫరెంట్ బ్లాక్స్, మేబీ ఎన్ని ఫ్లోర్లు వస్తాయి క్లారిటీ లేదు. సో మంచి లొకేషన్లో పెట్టారు. 100 ఎకరాల్లో వచ్చేసి మంచి. ఇప్పుడు కూడా మీరు జడ్జి ఇల్లు ఎప్పుడైనా చూస్తే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ మన రోడ్ నెంబర్ 7లో ఎక్కడ ఉంది, 80% గ్రీనరీ ఉంటుంది. వాళ్ళకి కన్స్ట్రక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ వాతావరణం ప్రిఫర్ చేస్తారు కోర్టులు. ఇప్పుడు ఉస్మానియాలోకి చూస్తే గ్రీనరీ ఉంటుంది. మీరు ఎందాక అన్నారు కదా, ఉస్మానియా ఆర్ట్ కాలేజీలో ఆ మోడల్లో దిస్ ఈజ్ ఎ నిజాం సిటీ. ఇప్పుడు కట్టినవన్నీ కూడా పాతవి, ఇప్పుడు కాదు కదా. ఇవన్నీ యూనివర్సిటీలు కానీ కొన్ని ఫలక్నామా అవన్నీ కొన్ని ఉన్నాయి కదా, గోల్కొండ, ఇవన్నీ ఇప్పుడు కాదు. నేను మొన్న ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళాను. ప్రెసిడెంట్ గారు ఇండియా ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్తే ఐ వాజ్ షాక్ టు సీ 1920లో ఫర్నిచర్ ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నారు. బర్మా టీక్ అని ఉండేది అప్పట్లో. ఆ ఫర్నిచర్ చెక్కు చెదరలేదు. మొన్న వెళ్ళి ఫిజికల్గా నేను చూశాను కూర్చొని. అండ్ ఒక డైనింగ్ టేబుల్ ఉంది. 100, 150, 160 మంది ఒకటే డైనింగ్ హాల్లో 2 పక్కల కూర్చుంటారు. 100-160 మంది. అంటే పెద్ద పెద్ద ఫంక్షన్ అంటే ప్రెసిడెంట్ గారు ఆఫీస్కి వచ్చేవాళ్ళకి ప్రెసిడెంట్ ఆఫీస్ స్వామి అంటే ప్రెసిడెంట్గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన అదే ఏరియాలో రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నుండి లేటెస్ట్ ముర్ము వరకు అదే ప్లేస్లో నిల్చొని పదవి ప్రమాణ స్వీకారం చేశారు. లైఫ్ టైంలో ఒకసారి చూడాలి ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది. అంటే ఇట్స్ యాంటిక్ పీస్. నాకు అదృష్టం కలిగింది, ఎలా చూసి వచ్చాను. సో నేనేమంటే హైకోర్టు అనేది చాలా వాల్యూబుల్. గవర్నమెంట్ కూడా ధిక్కరించే శక్తి కోర్టుకుంటుంది. మీరు చూస్తుంటే పేపర్లో ముట్టుకాయలు పెట్టింది గవర్నమెంట్ మీద అని చెప్తుంటారు. అంటే దే డోంట్ బాదర్ ఎనీ. వాళ్ళు లాస్ ఉంటాయి, వాళ్ళు క్లాజెస్ ఉంటాయి. ఇప్పుడు IPC 302 ఉరిశిక్ష అన్నట్టు ప్రతిదానికి ఒక క్లాజ్ ఉంటుంది. చెక్ బౌన్స్లకి 138 నాన్ నెగోషియబుల్ యాక్ట్ అని ఉంటుంది. సో అలాగే ఆ లాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ బిల్డింగ్ రావడం అనేది అక్కడ ఏరియాకి గుర్తింపు వచ్చేస్తుంది. ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు. ల్యాండ్ మార్క్ బిల్డింగ్ అవుతుంది కట్టితే మాత్రం. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. నాకు తెలిసి 1 year బ్యాక్ ఎప్పుడో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది కానీ స్టార్ట్ అయ్యి ఒక యాక్షన్లోకి వచ్చిందంటే ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల ఏరియాలు పెరిగిపోయినాయి. 5 నుండి 10 కిలోమీటర్లు రేట్లు పెంచేశారు. ఇది రెడీ అయితే ఇంకా పెరుగుతాయి. నేను మొన్న చెప్పాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీలో ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేసినప్పుడు కొద్ది రేట్లు పెరిగాయి. తర్వాత ఎలక్షన్ అయిపోయి కొన్ని రేట్లు పెరిగాయి. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చే ఎగ్జిట్ పోల్ అప్పుడు కొన్ని పెరిగాయి. సీఎం అయిన తర్వాత మళ్ళీ అంటే ఒక 2-3 నెలల్లో 4 సార్లు పెరిగాయి ప్రైస్లు. పాతగా ఉంటాయి అంటే అంత. ఇక్కడ కూడా బిల్డింగ్ రాకముందు పేపర్లో న్యూస్ వచ్చినప్పుడు ఒకటి రాగుంది. రెండోది శంకుస్థాపన రేట్ ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకో రేట్ ఉంటుంది. సో డెఫినెట్గా అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా దే విల్ బికమ్ బిలియనర్స్ అండ్ మిలియనర్స్. అండ్ అట్లనే చూసుకుంటే సార్, ఇప్పుడు మనకి ఏంటంటే బెజవాడ దాంట్లో కలిసిన గొల్లపూడి అనే ఏరియాకి కూడా చాలా వరకు అన్నీ ఇప్పుడు మొత్తం ఆ సిటీలో కలిసిపోయినట్టు కూడా మనకి తెలిసిపోతుంది సార్. సో మన అక్కడ ఎట్లా ఉండబోతున్నాయి మనకి? విజయవాడ హైవే చాలా పెద్ద ఇష్టం, చాలామంది తెలియదు. ఇది ఒక 25-30 years బ్యాక్ విజయవాడ హైవేనే, రియల్ ఎస్టేట్ అంటే విజయవాడ హైవేనే తెలిసేది. ఇవన్నీ నిన్న మొన్న వచ్చినాయి.
కానీ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా ఫోకస్ అటు పెట్టలేదు. అది ఇంపార్టెంట్. ఫోకస్ పెట్టలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లైమ్లైట్లో తీసుకురావడానికి ట్రై చేస్తారు. గొల్లపూడి అనేది ఆల్రెడీ కార్పొరేషన్లో, విజయవాడ కార్పొరేషన్ కలిసిపోయింది ఆల్మోస్ట్. ఆ కలిసిపోయిన తర్వాత రేట్లు ఎంత ఉన్నాయంటే 45,000, 50,000, 60,000 నడుస్తుంది గజం. అంటే రానున్న రోజుల్లో అక్కడ మరీ రేట్లు పుంజుకుంటాయి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రే ఆఫ్ హోప్, అంటే ఆ కాన్ఫిడెన్స్ బయ్యర్స్, ఇన్వెస్టర్స్, పబ్లిక్ ఓటర్స్లో ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోయారో అది రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా విజయవాడ హైవే, తర్వాత సాగర్ హైవే, వరంగల్ హైవే, మేడ్చల్ ఇవన్నీ కూడా ఫోకస్ పెడుతున్నారు. వెస్ట్ జోన్తో పాటు, వెస్ట్ జోన్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, వెస్ట్ జోన్తో పాటు ఇవి కూడా డెవలప్ చేయాలి. కొద్ది టైం పడుతుంది, ఇమీడియట్గా అయితే నేను సజెస్ట్ చేయను. బట్ ఒకసారి అక్కడ ఐటీ కారిడార్, SEZ, 4 సెషన్స్, ప్రతి ఏరియాలో కూడా ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్, ఒక్కో దగ్గర మెట్రో కనెక్టివిటీ ఇవన్నీ వస్తున్నప్పుడు స్లోగా మేబీ నెక్స్ట్ 10-20 years అటుపక్క బాగుంటుంది. ఇప్పుడు వెస్ట్ ఎలాగైందో అది అలా కావాలంటే కొన్ని, ఇప్పుడు ఇది ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పుడు అయింది. అంటే ఇప్పుడు నేను వింటుంది ఏంటంటే సార్, ఆల్రెడీ అది అక్కడ ఏంటంటే ఇళ్ళ నిర్మాణాలకు కూడా అనుకూలంగా ఉంది, ఇల్లు కట్టుకోవచ్చు, సిటీకి పెద్ద దూరం కాదు, అండ్ ఆన్ ద వే, హైవే ఫేసింగ్ కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే అప్రిషియేషన్ బాగుంటుంది. బట్ బడ్జెట్ 50,000-60,000 ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళాలి. ఓకే, అంటే ఎట్లా సార్, అంటే గజంకి 50,000 పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఎవరైనా 200 గజాలు అయితే కావాలి కదా ఇల్లు, సెట్ బ్యాక్ 200 అంటే ₹1,00,00,000 అయిపోయింది మినిమం. ఆ ₹1,00,00,000 పెట్టి మామూలు ప్లాట్ అంటే 10-20 లక్షలు స్టార్ట్ చేస్తారు దూరంగా. అలాంటిది ఇక్కడ ₹1,00,00,000తో అంటే మినిమం 150 గజాలు వేసుకున్నా మినిమం 1.75 lakhs ఉండవు అట్లీస్ట్. ఆ బడ్జెట్ రేంజ్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. బట్ డెఫినెట్గా మిగతా ప్లేస్ కంటే చూసి కొద్ది వేగంగా పెరిగే అవకాశాలు, వేగంగా డెవలప్ అయ్యే సూచనలు. ఎందుకంటే ఆల్మోస్ట్ విజయవాడ కలిపి ఉంది, అది ఆ కార్పొరేషన్ కలిసిపోయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ లైక్ విజయవాడ. సో మొత్తానికి అయితే అక్కడ ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, అక్కడ రోడ్కి దగ్గరలో ఉన్న మాత్రం కొంచెం హై రేట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు పెరుగుతుందంటే రేట్లు పెరుగుతాయి కదా ఆటోమేటిక్. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు లాస్ట్ 5 years డెవలప్మెంట్ కొద్దిగా అంత అనుకున్న అవ్వలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అనే నమ్మకం క్రియేట్ చేస్తున్నారు, ఇంకా అవ్వలేదు, డెవలప్ అవ్వాల్సి ఉంది. బట్ డెఫినెట్గా వీళ్ళు చేసే సన్నటాలు బట్టి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జో దిక్తా హై ఓ బిక్తా హై, అది ఒకసారి స్టార్ట్ అయిందంటే దాన్ని ఇట్ విల్ బి డిఫరెంట్. ఇప్పటికే అయితే చాలా, అంటే ఇప్పటికే లోపలికి గజంకి 50,000 ఉంది అండి రోడ్కి లోపలికి. సో ఇప్పుడు మరి రోడ్ మీదకి వస్తే అది అంటే డబల్ ఉంటుంది అంటారా? ఇట్లా ఇమీడియట్ గా అవదు, కొద్దిగా మిగతా యాక్టివిటీస్ అన్ని అయినప్పుడు కొద్దిగా స్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారి పెరగదు. ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంచుకుంటారో వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి, ఇమీడియట్ గా పెరిగే సూచనలు కనిపించట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.